డంపింగ్ యార్డ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో అనాథ ముసలి వ్యక్తిని వదిలేసి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని కొనిజల్ల గ్రామ యువకులు పచ్చిగోల సురేష్ గమనించి వెంటనే ఆ గ్రామంలో ఉన్న సొంగ రోషన్ కుమార్, మిషన్ హోమ్ టీం సభ్యులు వల్లి శ్రీను, లక్కపావు వెంకటేష్ మరియు సోదిమెల్ల రామారావులకు తెలియజేశారు. మిషన్ హోమ్ టీం సభ్యులు వెంటనే స్పందించారు. థ్యాంక్ యూ రోషన్ కుమార్ సార్, మాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు. ఇలాంటి పేద ముసలి వృద్ధులకు సహాయం చేసేటటువంటి భాగ్యాన్ని కల్పించారు మీ సంస్థ ద్వారా, మా టీం సభ్యుల ద్వారా. మేమెంతో రుణపడి ఉంటాం సార్ మీకు. మేము మా కుటుంబంలో మా తల్లిదండ్రులకు చేసిన సేవ కంటే ఇలా ఎవరో తెలియనటువంటి అభాగ్యులైనటువంటి ఇలాంటి పేద ప్రజలకు, ఇలాంటి అనాథలకు సేవ చేయడంలో ఎంతో ఆనందాన్ని చూస్తున్నాం సార్. ఇలాగా ఈ 4 మండలాల్లో మీరు ఈ డిసెంబర్ దుప్పట్ల డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసిన తర్వాత వృద్ధులందరికీ కూడా మేము దగ్గరుండి ఈ శీతాకాలాన్ని తట్టుకోవడానికి, ఈ యొక్క చల్లదనం తట్టుకోవడానికి దుప్పట్ల పంపిణీ స్టార్ట్ చేశారు సార్. మీరు మీ ఆధ్వర్యంలో మేము ఇంతటి గొప్ప కార్యాన్ని నిర్వహిస్తున్నాం సార్. నిజంగా మేము చాలా సంతోషపడుతున్నాం సార్. ఇలాంటి కార్యక్రమాల్లో మీరు మమ్మల్ని సహభాగస్థులను చేసినందుకు మన టీం అందరికీ, మరియు ఈ కొనిజర్ల గ్రామంలో ఉన్నటువంటి పచ్చిగల సురేష్ తమ్ముడికి ఇలాంటి అవకాశాన్ని మాకు కల్పించి, ఇక్కడ ఒక అనాథ ఉన్నాడు, ఈ అనాథకి కొంచెం సేవ చేయండి, మీ సంస్థ ఎలాంటి గొప్ప కార్యక్రమాలు ఎన్నో చేస్తాం నేను చూశాను అన్న, మీరందరూ వచ్చి మన కొనిజర్ల నుంచి ముగ్గురు ఉండడం నాకు సంతోషం ఇస్తుంది. అన్ని చేశాం సార్. ఇలాంటి గొప్ప అవకాశాన్ని మీరు ఈ విధంగా మాకు కల్పిస్తారని మేము ఎప్పుడూ ఊహించలేదండి. రోజు లింగపాలెం మండలం కొనిజల గ్రామం ఊరి శివారు డంపింగ్ యార్డ్ ఉంది. ఈ డంపింగ్ యార్డ్ వద్ద అనాథ వృద్ధుడు ఒక అతను ఉన్నాడని మన కొనిజర్ల యువకుడు పచ్చిగల సురేష్ ద్వారా మాకు సమాచారం అందింది. మేము ఈ మధ్యకాలంలో ఈ వారం అంతా కూడా 4 మండలాల్లో కూడా డిసెంబర్ దుప్పట్ల కార్యక్రమంలో ఈ షెడ్యూల్ బిజీగా ఉన్న సమయంలో ఈఎం గారు నాయకత్వంలో మరి ఈ వృద్ధుడికి సాయం చేయడానికి ముందుకొచ్చాం. మరి ఇతను అనాథ వృద్ధుడు అవటం చేత మరి మేము సొంగ రోషన్ కుమార్ గారి దృష్టిలో కూడా మేము ఈ విషయాన్ని పెట్టడం జరిగింది. ఆయన వెంటనే స్పందించారు. ఈరోజు ఇటువంటి కార్యక్రమం జరగడానికి మరి ముఖ్య పాత్ర ఆయన పోషించారు. మరి ఇటువంటి దురదృష్టకరం, మరి ఎవరో కూడా గుర్తు తెలియని అనాథ వృద్ధుడు కానీ మేము ఈ కొంజల శివారు గ్రామంలో వదిలేయడం కూడా చాలా మంచిదిగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి గొప్ప కార్యక్రమం చేసే అవకాశం ఈ మిషన్ హోప్ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకి రావటం, ఇది కూడా మన సొంగ రోషన్ కుమార్ గారి ద్వారాగా ఈ కార్యక్రమం నిర్వర్తించడం కూడా చాలా ఆనందదాయకంగా ఉందని మేము భావిస్తున్నాము. మరి అదేవిధంగా ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని మా దృష్టి తీసుకొచ్చినటువంటి పచ్చిగల సురేష్ కుమార్ గారిని కూడా మేము కమిటీ సభ్యుల ద్వారా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.